నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 111. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే సామ్రాట్ చేయి పట్టుకుని అతని చూస్తూ బెడ్పై తలపెట్టి కళ్ళు మూసుకుంది అనిక. కాసేపటికి హాస్పిటల్కి రీచ్ అయ్యారు కైలాష్, అమృత. సామ్రాట్ గురించి రిసెప్షన్లో ఎంక్వైరీ చేసి ఐసీయూ వైపుగా అడుగులు వేసి డోర్ ఓపెన్ చేశారు. సామ్రాట్ పక్కన అనికను అంత క్లోజ్గా చూసి షాక్తో మొహాలు చూసుకున్నారు. కూతురిపై పట్టరానంత కోపం వచ్చింది అనిక. అమృత కంచు కంఠానికి ఉలిక్కిపడి లేచి పక్కకు తిరిగింది అనిక. ఎదురుగా కోపంతో ఎర్రబడిన మొహాలతో చూస్తున్న తన తల్లిదండ్రులను చూసి షాక్ అయిపోతూ టక్కున సామ్రాట్ చేయి వదిలేసి చైర్ల నుండి లేచి నిలబడింది. మమ్మీ, డాడీ, మీరిక్కడ? వాళ్ళని తను అస్సలు అక్కడ ఊహించలేదు. టెన్షన్ పడుతూ బెదురు కళ్ళతో చూస్తుంది. ఏం జరుగుతుందనిక ఇక్కడ? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి పొద్దుననగా వచ్చావు. వీడే నా ఫ్రెండ్? ఎన్నిసార్లు చెప్పాను నీకు వీడికి దూరంగా ఉండమని? అయినా మా కళ్ళు కప్పి వాడితో తిరుగుతూనే ఉన్నావు. వాడు ఎవరో ఒకరి చేతిలో దెబ్బలు తినడం, నువ్వు వాడి కోసం తిండి తిప్పలు మానేసి సపర్యలు చేయడం ఏంటిదంతా అని గట్టిగా అరిచింది. మమ్మీ, డాడీ, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ అనిక బయటికి దారి తీయగా, బయటికి కాదు ఇంటికి వెళ్దాం పద, నువ్వు వీడి దగ్గర ఉండడానికి అస్సలు వీల్లేదు అని అనిక చేయి పట్టుకొని విసురుగా బయటికి లాక్కొచ్చింది అమృత. మామ్ ప్లీజ్, ఇది హాస్పిటల్, ఇక న్యూసెన్స్ చేయకు అని కోపంగా చేయి విడిపించుకుంది. న్యూసెన్స్ నేను చేస్తున్నానా, నువ్వు చేస్తున్నావా? వద్దన్నా వాడితో ఎందుకు తిరుగుతున్నావు? పెళ్ళి కావాల్సిందానివి. అలాంటి నీచుడితో తిరిగితే రేపు జరగరాందేదైనా జరిగితే నీ పరిస్థితి ఏంటే? నిజం చెప్పు, వాడు నీకు ఫ్రెండ్ మాత్రమేనా? అంతకు మించి ఏమైనా నడుస్తుందా మీ మధ్య? ఆందోళనతో కూడిన కోపంతో సూటిగా అడిగింది అమృత. అనిక ఏం మాట్లాడకుండా పక్కకు చూస్తుంది. అను, నిన్నే అడిగేది. మమ్మీ అడిగిన దానికి సమాధానం చెప్పు. గొంతు రెట్టించి సీరియస్గా అన్నాడు కైలాష్. కళ్ళు మూసి తెరిచి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి వాళ్ళ వైపు చూసింది అనిక. ఏం చెప్తుందా అని తన వైపే చూస్తున్నారు ఇద్దరు. సామ్రాట్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకు మించి నేను సామ్రాట్ను ప్రేమిస్తున్నాను. కూతురి మాటలు విని గుండెల్లో పిడుగు పడినట్లయింది అమృత, కైలాష్లకు. ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరిగేసరికి వారి మైండ్ అంతా మొద్దుబారినట్టుగా అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు సామ్రాట్ను ప్రేమిస్తున్నావా? షాక్తో కళ్ళు తేలేసి అడిగింది అమృత. అవును మమ్మీ అనేలోపే అమృత చెయ్యి ఆమె చెంపను చెల్లెమనిపించింది. దెబ్బకు కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలాయి అనికకు. ఎర్రగా కందిన చెంప మీద చేయి పెట్టుకుని ఉక్రోషంగా చూస్తుంది తల్లివైపు. కైలాష్ మౌనంగా చూస్తున్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను వాడు నిన్నేదో మాయ చేస్తున్నాడు అని. ఆ ఈశాన్వి కోసం నీతో చేరి నాటకలాడాడు. అది దక్కకపోయేసరికి నీ మీద పడింది వాడి కన్ను. మాయమాటలు చెప్పి వాడు వలలో వేసుకున్నాడు. వాడు నిన్ను చూసి కాదే, నీ వెనకాలన్న ఆస్తిపాస్తులను చూసి ప్రేమించాడు. నీ కాలి గోటి కూడా సరిపడవాడు. వాడిని వదిలే, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను రాయిక నుండి అని ఆగ్రహంతో ఊగిపోతూ అనిక చేయి పట్టుకుని అమృత లాక్కెళ్తుంటే, మమ్మీ వదులు, సామ్రాట్ని వదిలి నేను రాను అని గింజుకుంటూ, వదులు మమ్మీ అని అరుస్తూ చేయి కోపంగా విడిపించుకుంది. సామ్రాట్ సర్జరీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని అప్పుడే వచ్చిన అదో విషయం అమృత, కైలాష్లను చూసి ఒకంత షాక్ అవుతూ దగ్గరకొచ్చారు. చెప్తుంటే అర్థం కదా నీకు? అమృత కోపంగా చూస్తూ ఆవేశంగా చెయ్యి ఎత్తేసింది. అనిక వెంటనే మొహం తిప్పేసుకోగా అమృత చెయ్యి అనిక చెంపను తాకేలోపి అదవ్ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. తన చేతిని ఆపిన చెయ్యి వైపు చూసి తల తిప్పిన అమృత ఎదురుగా అదవ్ ఇష్యులను చూసి షాక్ అయిపోయింది. కైలాష్ పరిస్థితి కూడా అంతే. అత్త, ఏం చేస్తున్నావు నువ్వు? హాస్పిటల్ని కూడా చూడకుండా దాని మీద చేయి చేసుకుంటావా? ఆమె చెయ్యి వదిలేస్తూ అన్నాడు అదవ్. చెయ్యి చేసుకోవడం కాదు, కాళ్ళు చేతులు విరగొట్టాలి. అదేం చేసిందో తెలుసా? ఆ సామ్రాట్ గారిని ప్రేమిస్తుందట. బిక్కమొహం వేసుకుని చూస్తున్న కూతురి వైపు ఉరిమి చూస్తూ అంది అమృత. నాకు తెలుసత్తా. బిత్తరపోయి దిగ్గున తల తిప్పి అదో వైపు చూసింది అమృత. తెలుసా? తెలిసి కూడా సైలెంట్గా ఉన్నావా? దానికి సపోర్ట్ చేస్తున్నావా? మెంటల్ ఎక్కిపోతున్నట్టుగా ఉంది అమృతకి. అత్త, ఈ విషయం ఇక్కడ డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అనునయంగా చెప్పాడు అదో. మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదల్లుడు. అది చిన్నపిల్ల. వాడి మాయమాటలకు పడిపోయి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఎవరో ఒకరిని చూసి వెంటనే పెళ్లి చేసేస్తాం. ఏదో నీ బాధలో ఉందని ఆగిపోయాం, కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తుందని తెలిస్తే ఎప్పుడో చేసేవాళ్ళం. రాను
అని కైలాష్ ఆమె చేయి పట్టుకోబోతుంటే వెంటనే దూరం జరిగి అదో వెనకాల వెళ్ళి నిలబడింది అనిక. నేను రాను, సామ్రాట్ను వదిలే నేను రాను, కళ్ళ నీళ్లతో అంటున్న కూతుర్ని చూసి మెంటలెక్కిపోయింది అమృత కైలాష్లకు. అదవ్ నువ్వు తప్పుకో అని అతని వెనుక ఉన్న అనికను పట్టుకుపోయింది అమృత. అత్త ఆగు అన్నాడు చెయ్యి అడ్డు పెడుతూ. ఆగి చూస్తున్న వాళ్ళ వైపు చూస్తూ, మీరింటికి వెళ్ళండి, అనికను సాయంత్రం వరకు నేను తీసుకుని వస్తాను, ఇంట్లో మాట్లాడుకుందాం అని చెప్పాడు కూల్గా. అమృత కైలాష్ అలాగే చూస్తుండే, మామ ప్లీజ్ నా మాట వినండి, వెళ్ళండి నేను తీసుకొస్తాను అనేసరికి, సరే త్వరగా రండి, ఎదురు చూస్తూ ఉంటా, అమృత పద అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేస్తూ. కూతుర్ని కురాకురా చూస్తూ కైలాష్తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. అమ్మయ్యా, రిలాక్సింగ్గా బ్రీత్ తీసుకుని థ్యాంక్ యూ బావా అంది అదవ్ను హగ్ చేసుకుని వదిలేతూ. ముందుంది అసలు కదా, మీ ఇద్దరి ప్రేమ అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని నాకు అనిపించట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి ఒప్పించి బావా ప్లీజ్ ప్లీజ్ అతని చేతులు రెండూ పట్టుకుని బ్రతిమలాడింది అనిక. సరే సరే అని అదవ్ అనగానే అతని పట్టుకుని ఊపేస్తూ ఘాటు లుక్సిస్తున్న ఇషుని చూసి, మీ ఆవిడ నన్ను చంపేసేలా ఉంది అంటూ దూరం జరిగింది అనిక. ఇషు వైపు చూసి చిన్నగా నవ్వాడు అదవ్. అనిక సామ్రాట్ దగ్గరికి వెళ్ళి కూర్చోగా బయట చైర్స్లో కూర్చున్నారు అదవ్ ఇషు. మొత్తానికి వీళ్ళిద్దరి మాట ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళని ఒప్పించడమే పెద్ద టాస్క్ ఇప్పుడు. ఏమవుతుందో ఏంటో నిట్టూరుస్తూ ఇషు భుజంపై తలవాల్చాడు అదవ్. ఏమవుతుంది, ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నువ్వు ఒప్పిస్తావుగా అంది ఇషు అతని చేయి పట్టుకుని. ఏంటో అంత నమ్మకం అన్నాడు ఇషు వైపు సన్నని నవ్వుతూ చూస్తూ. అదంతే, మాటల మాయగాడివి నువ్వు అంది నవ్వుతూ. చిన్నగా నవ్వుకొని ఆమె భుజంపై తలానించి కళ్ళు మూసుకున్నాడు అదవ్. అరగంట తర్వాత సామ్రాట్కు సర్జరీ స్టార్ట్ చేసి గంటలో ముగించారు. డాక్టర్ 1 అవర్లో స్పృహలోకి వస్తాడని చెప్పడంతో ఎదురు చూస్తూ బయట కూర్చున్నారు ముగ్గురు. గంట తర్వాత అప్పుడే స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచిన సామ్రాట్ అనిక డోర్ తీసుకుని లోపలికి రావడం చూసి టక్కున కళ్ళు మూసుకున్నాడు. అతని నటన అనిక కంట పడనే పడింది. దొంగ, స్పృహలోకి వచ్చి కూడా నేను రావడం చూసి నటిస్తున్నావా, చెప్తాని పని అనుకుంటూ అతని దగ్గరికి అడుగులు వేసి పక్కన కూర్చుంది. గంట అయిపోయింది, ఇంకా స్పృహలోకి రావేంటి సామ్రాట్, పిచ్చెక్కిపోతుంది తెలుసా నాకు, త్వరగా లేచి నాతో మాట్లాడు బంగారం అంటూ అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకుని అతన్ని చిలిపి నవ్వుతూ చూస్తూ తన మొహం నిండా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చటుక్కున కళ్ళు తెరిచాడు సామ్రాట్. ఏయ్ ఏం చేస్తున్నావు, ముద్దులతో నన్ను చంపేసేలా ఉన్నావు అన్నాడు. సామ్రాట్ నువ్వు హోస్ట్లోకి వచ్చావా, అంటే నా ముద్దులకు నీలో చలనం వచ్చి లేచేసావా, వావ్ సూపర్ మిరాకిల్ కదా అంది నవ్వుతూ తనని విచిత్రంగా చూసి. సరిపోయింది, నువ్వు నీ పిచ్చి, ముద్దులకు చలనం వచ్చిందట అన్నాడు వెటకారంగా. అంతే కదా మరి, అది సరే కానీ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది అతని చెంప మీద చేయి వేసి. బానే ఉంది, మొహం పక్కకు తిప్పుకుంటూ అన్నాడు. అరే ఇటు చూడు కదా అని అతని మొహాన్ని తన వైపుకు తిప్పుకొని. మన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది, ఈరోజు ఒప్పేసుకుంటారు, మనకిక ఏ ప్రాబ్లం ఉండదు అని నవ్వుతూ అంది. ఆమె వైపే చూస్తున్న సామ్రాట్కు తెల్లని ఆమె చెంపపై ఎర్రగా కందిపోయిన వేల అచ్చులు కనిపించాయి. చెంపదెబ్బ అని ఈజీగా అర్థమైంది అతనికి. మీ మమ్మీ డాడీ వచ్చారు ఇక్కడికి అని అడిగాడు. అతను సడన్గా అలా అడిగేసరికి తడబడుతూ, మమ్మీ డాడీనా, రాలేదే అంది. నిజంగా రాలేదా అడిగాడు సూటిగా చూస్తూ. లేదే అంటున్న ఆమె చెంప మీద చేయి వేసి. మరిదేంటి అని అడిగాడు. అమృత కొట్టింది గుర్తుకొచ్చి మోహన్ చిన్నబోయినా వెంటనే నార్మల్గా నటిస్తూ, ఏముంది ఇక్కడ, ఏం లేదే అంది తన చెంపపై తట్టుకుంటూ. అబద్ధం చెప్పకనిక క్లియర్గా కనిపిస్తుంది అక్కడ, అవసరం ఇదంతా, ఇంకా ఏదో అనబోయినా అతని నోరు చేత్తో మూసేసింది. అవసరమే, నీకు తగిలిన దెబ్బతో పోలిస్తే అది చాలా చిట్టిది, ఈ మాత్రం కొట్టకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎలా అవుతారు, నార్మల్గా ఒప్పుకుంటే థ్రిల్ ఏముంటుంది అంది నవ్వుతూ. నోటి మీద నుండి ఆమె చేయి తీసేసి, వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అన్నాడు. ఎప్పటిలానే అతని మాటల్ని లైట్ తీసుకొని, ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను, నిన్ను ఒప్పించే బాధ్యత నాది అంది చిలిపిగా కన్నుగీటుతూ. ఏడ్చావులే అని మొహం తిప్పుకున్నాడు. అదో ఇష్యూ వాళ్ళు లోపలికి రావడం చూసి లేచి నిలబడింది అనిక. సామ్రాట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అడిగింది ఇష్యూ దగ్గరికి వస్తూ. ఫీలింగ్ బెటర్ అన్నాడు సన్న నవ్వుతూ. కాస్త తినేసి రెస్ట్ తీసుకో
అదవ్ అతన్ని మెల్లిగా లేపి బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టాడు. తలంతా నొప్పిగా ఉండి తిరిగినట్టుగా అనిపిస్తుంటే 2 చేతులతో తల పట్టుకున్నాడు సామ్రాట్. సామ్రాట్ ఆర్ యు ఓకే అడిగాడు అదవ్ అతని భుజం చుట్టూ సపోర్ట్గా చేయి వేసి. ఓకే, నొప్పిగా ఉంది. తిన్నాక పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. అనిక, ఇడ్లీ తీసుకొచ్చాను, తనకి తినిపించు అని పార్సల్ కవర్ అనికకు ఇచ్చి ఇషుతో పాటు బయటికి కదిలాడు అదవ్. వెళ్తున్న వాళ్ళ వైపు హ్యాపీ స్మైల్తో చూస్తూ హాయిగా బ్రీత్ తీసుకుని అనిక వైపు చూశాడు సామ్రాట్. హ్యాండ్ వాష్ చేసుకుని పార్సల్ కవర్ ఓపెన్ చేసి ఇడ్లీ తుంచి కారంలో అద్ది అతని నోటి ముందు పెట్టింది. నేను తింటాను ఇటీవు అన్నాడు. కూర్చోవడానికి కూడా ఓపిక లేదు నీకు, ఇంకా తింటావా? నా దగ్గర మొహమాటం ఎందుకు నీకు, తిను అంది. సైలెంట్గా నోరు తెరిచాడు సామ్రాట్. అతనికి తినిపించేసి వాటర్ తాగించి నీకు రెస్ట్ తీసుకో అని పడుకోబెట్టింది. గార్డ్స్తో పాటు లోపలికొచ్చాడు అదవ్. సామ్రాట్, ఇదిగో నీ ఫోన్ రిపేర్ చేయించాను అని అతని చేతికి ఫోన్ ఇవ్వగా థ్యాంక్ యూ అదవ్ అని సన్నని నవ్వుతూ అంటూ ఫోన్ అందుకున్నాడు సామ్రాట్. మేము వెళ్తున్నాం, ఫ్రెష్ అయ్యి వస్తాను మళ్ళీ. వీళ్ళు నీకు తోడుగా ఉంటారు. ఏమైనా ఇబ్బందిగా అనిపించినా ఏమైనా కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. అలాగే అదవ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు సామ్రాట్ చెమర్చిన కళ్ళతో. దట్స్ ఓకే, టేక్ కేర్ అతని భుజంపై తట్టి అనిక పద అంటూ బయటికి నడిచాడు అదవ్. బాధగా సామ్రాట్ వైపు చూసింది అనిక. నీతో ఉండాలని ఉంది కానీ ఉండలేని పరిస్థితి. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండేదాన్ని. ఓయ్, త్వరగా నీ మైండ్ను రెడీ చేసుకో. నువ్వు రికవర్ అవ్వగానే పెళ్లి చేసుకుందాం. అనిక మాటలకు మెంటల్ అన్నాడు లైట్ తీసుకుంటూ. మూతి తిప్పుకొని అతని నుదుటిపై ముద్దిచ్చి బాయ్, తెల్లారేసరికి నీ ముందు వాలిపోతాను, గుడ్ నైట్ అని చెప్పి వదలలేక అతి కష్టంగా అతని వదిలి వెళ్ళిపోయింది అనిక. చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నాడు సామ్రాట్. డాక్టర్తో మాట్లాడి కేర్ఫుల్గా చూసుకోమని చెప్పి అనికతో పాటు కార్లో బయలుదేరారు అదవ్ ఇషు. అను, ఏమంటున్నాడు మీ వాడు? నీ లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా అడిగాడు అదవ్ వెనక సీట్లో ఉన్న అనికను. ఇంకా లేదు బావా అంది నిట్టూరుస్తూ. మన వాళ్ళు ఒప్పుకొని వాడు ఒప్పుకోకపోతే మామూలుగా ఉండదు నీ క్లాస్ ఇంట్లో. అదవ్ మాటలకు మీరున్నారుగా ఒప్పించడానికి అంది అనిక వెంటనే. ఆ బంపర్ ఆఫర్ కూడా మాకేనా? అదవ్ నవ్వుతూ ఇషు వైపు చూడగా అతని నవ్వుతూ జత కలిపింది ఇషు. సామ్రాట్ నేను లవ్ చేయట్లేదని పొరపాటున కూడా అత్త వాళ్ళ ముందనుకు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, ఓకేనా? ఓకే బాబా. ఇషుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అనిక ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించేందుకు తన ఇంటికి ప్రయాణమయ్యాడు అదవ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనిక ప్రేమ విషయం తెలిసి భువనేశ్వరి, విష్ణువర్ధన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అదవ్ ఏం మాట్లాడనున్నాడు? ఫ్యామిలీ నుండి అనిక సామ్రాట్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా? సామ్రాట్లో మార్పు వస్తుందా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.